ముఖ్యాంశాలు 1వ శ్లోకం నుండి 8వ శ్లోకం వరకు జ్ఞానయోగం నిష్కామ కర్మలను అనుసరించి శ్రేష్ఠ కర్మలను చెప్పడం 9వ శ్లోకం నుండి 16వ శ్లోకం వరకు ఫలాపేక్ష లేకుండా చేసే కర్మ యజ్ఞమేనని యజ్ఞయాగాది కర్మల ఆవశ్యకత 17వ శ్లోకం నుండి 24 శ్లోకం వరకు జ్ఞాని అయినవాడు భగవంతుడు లోకంలో చేసే కర్మలు 25వ శ్లోకం నుండి 35వ శ్లోకం వరకు జ్ఞానుల అజ్ఞానుల లక్షణాలను తెలుసుకోవడం ప్రేమించడం ద్వేషించడం వదలి కర్మలను చేయడానికి ప్రేరణ 36 నుండి 43వ శ్లోకం వరకు కామ క్రోధరూప శత్రువుల్ని జయించటానికి ఉపాయాలు అర్జునుడు కృష్ణ భగవానుడితో నీ అభిప్రాయాన్ని అనుసరించి జ్ఞానమే కర్మకంటే గొప్పది కదా మరి నన్ను ఎందుకు భయంకరమైన ఈ యుద్ధాన్ని చేయమంటున్నావు నీ మాటలు నాకు స్పష్టంగా సూటిగా ఉపదేశాన్నివ్వడంలేదు నేను ఎంచుకోవలసిన మంచి మార్గాన్ని స్పష్టంగా చెప్పమన్నాడు అప్పుడు కృష్ణుడు జీవులు ఈ లోకంలో ఏ కర్మా చేయకుండా ఉండలేరు వారికి విధించబడిన కర్మలు తప్పకుండా నిస్వార్థంగా చెయ్యాలి ఫలాన్ని కోరకుండా తమ కర్తవ్యాన్ని భగవంతునికి సమర్పణం చేస్తున్నామనే చెయ్యాలి ఇలా ఫలాపేక్ష లేకుండా చేసే పనులే యజ్ఞములు కనుక యజ్ఞమంటే సంప్రదాయజ్ఞులు చేసే విధానం మాత్రమే కాదు ముందుగా ఇంద్రియాలను లొంగదీసుకొని తరువాత జ్ఞానా విజ్ఞానాలను నశింపజేసే పాపానికి ప్రతిరూపమైన కోరికను తొలగించుకో ఇంద్రియాలు గొప్పవే కాని వాటికన్నా మనస్సు దానికన్నా బుద్ధి దానికన్నా ఆత్మ గొప్పవని తెలుసుకో అప్పుడు కోర్కెలను వేకెత్తించే ఇంద్రియాల ద్వారా వచ్చే ప్రమాదాలను మనస్సు ద్వారా జయించి మనోనిగ్రహం ద్వారా బుద్ధిని శుద్ధి చేసుకొని తద్వారా ఆత్మతత్వాన్ని తెలుసుకొని శాశ్వతానందాన్ని పొందవచ్చు ఆ స్థితిలో ఉన్న జీవునికి శాశ్వతమైన బలీయమైన ఇంద్రియాల చేత కలిగే తుచ్చమైన కోర్కెలన్నీ నశిస్తాయి అని తెలియచేశాడు